ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈరోజు సిట్ ఎదుట హాజరు కావడం జరిగింది. బండి సంజయ్కి మద్దతుగా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కదిలి రావడం జరిగింది. సో మాట్లాడదాం బీజేపీ నాయకులతోని. సార్, సిట్ విచార అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి బండి సంజయ్ గారు హాజరు కావడం జరిగింది. ఏం చెప్తారు దానికి సంబంధించి? మన ప్రజాస్వామ్య దేశంలో ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం లాంటిది. ఏదైతే ట్యాపింగ్ టిల్లు ఉన్నాడో ఆ ట్యాపింగ్ టిల్లుకి ఓటుకు నోటుకు దొంగ అయిన రేవంత్ రెడ్డి గారు రక్షిస్తాడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ చేసిన అవినీతిని మొత్తం కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి న్యాయబద్ధంగా శిక్షిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని భయపడి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. దానికి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అనే కేసుని చాలా సాగదీస్తున్నారు. అది ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సాక్ష్యాలు రుజువులు అన్నీ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. వారు అవన్నిటిని పెట్టుకొని ఎప్పుడో కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు అరెస్ట్ చేయకుండా వాళ్ళు ఈ సిట్ విచారణ పేరుతోనే కాలం జరుపుతున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు బండి సంజయ్ గారు ఏదైతే సిట్కి హాజరయ్యారో ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పచెప్తేనే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు చట్టం ముందు వాళ్ళని శిక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పచెప్పారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకుంటలేదని. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడుతుందనంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అయితే ఈరోజు బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏ పార్టీకి పోయారండి? కాంగ్రెస్ పార్టీకే పోయారు కదా. ఒకటి ఈ రెండు పార్టీలు ఒకటే అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కవితను ఎందుకు అరెస్ట్ చేస్తాం? మేము న్యాయబద్ధంగా పోతుంది కదా, నరేంద్ర మోడీ గారి పరిపాలన న్యాయబద్ధంగా ఉంది. కానీ రేవంత్ రెడ్డి సంవత్సరంన్నర అవుతుంది బీఆర్ఎస్ అంటే మనకు బిఫోర్ ఎన్నికల ముందు ప్రతి సభలో కూడా బీఆర్ఎస్ యొక్క అవినీతి చట్ట కాళేశ్వరం యొక్క అవినీతిని ప్రజల దగ్గర తీసుకెళ్తా, కేసీఆర్ని అరెస్ట్ చేస్తా, కేటీఆర్ లోపడిపోతాడని చెప్పింది. మరి ఏది అది ఎక్కడ జరిగింది? అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటిదంటే కేసీఆర్ని ఫామ్ హౌస్లో ఉంచి సెక్యూరిటీ బయటకు వెళ్ళి ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటి. మళ్ళీ ఒకటి, ఇప్పుడున్న రిజర్వేషన్లో 42% రిజర్వేషన్ బీసీలకు అని చెప్తున్నారు. గతంలో ఇక్కడ ఉన్న ఓవైసీ సపోర్ట్తోనే ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళీ ఓవైసీ సపోర్ట్తో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 42%లో 10% ముస్లిం రిజర్వేషన్ పెట్టి ఒక మత ప్రాతిపదికన కుల రిజర్వేషన్లో తీసుకొచ్చి ఆ రిజర్వేషన్ని ముందుకు తీసుకుపోకుండా బీసీలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రెండు యొక్క ఉదాహరణలు ఏమవుతుంది మనకి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనేది తెలుస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏమంటుంది, మీరు 42% ముస్లింని పక్కకు పెట్టి ఇవ్వాలి అని చెప్తుంది. అదే మేమిద్దరం ఒకటే అయితే బీఆర్ఎస్ ఒకటే అయితే మేము ఎందుకు ఇలా చెప్తాం? అవన్నీ ఇన్ని రోజులు కాలం చెప్పుకుంటుంది. కానీ రాబో స్థానిక సంస్థ ఎన్నికలలో ప్రజలు గట్టిగానే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వీఆర్ఎస్ ఇస్తారు. ఇదే అంశం పైన అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం పైన మొదటగా దీన్ని తెర మీద తీసుకొచ్చింది బండి సంజయ్ గారు. అంటే ఇన్ని రోజులు ఎందుకు ఇంత జాప్యం జరిగింది అనుకోవచ్చు? బండి సంజయ్ గారు దీన్ని తెర మీద తీసుకొచ్చి రావడమే కాకుండా దీనిని ప్రజల వద్దకు తీసుకొచ్చాడు. ఎక్కడైతే బండి సంజయ్ గారు మొదటి నుంచి ఒక ఉద్యమ నేత, ప్రజల పక్షంలో మాట్లాడుతున్నారు. ఇంత పెద్ద ఫోన్ ట్యాపరింగ్ అనే దాన్ని వీళ్ళిద్దరూ ఒకటై దాన్ని బయటికి రాకుండా చేశారు. బండి సంజయ్ గారే దీన్ని మొత్తం తీసుకొచ్చారు. ఇదంతా వాళ్ళిద్దరూ ఒకటి కాబట్టి దీన్ని లాక్ చేశారు. అంటే బండి సంజయ్ గారు దానికోసమే ముఖ్యంగా ఈ కేసు రాష్ట్ర పరిధిలో ఉంటే దీనికి న్యాయం జరగదని చెప్పేసి సిబిఐకి అప్పచెప్పాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒకటే కోరుకుంటున్నారు, ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి. అంటే కేవలం బండి సంజయ్ గారి ఫోనే కాదు, దాదాపు కొన్ని వేల మంది ఫోన్ ట్యాప్ చేసినట్లు ఇక్కడ అధికారులు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. దాని గురించి ఏమంటారు? అదే కదండి, ఫోన్ ట్యాంపరింగ్ అంటే రాజకీయ నాయకులది, సినీ ఇండస్ట్రీస్ సంబంధించిన ప్రముఖులది, నిర్మాతలది, హీరోయిన్లది. మరీ దారుణం ఏంటంటే భార్యాభర్తలు మాట్లాడుకున్న రికార్డులను కూడా ఈ టిల్లు చూడడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితి ఉండదు. డే 1 నుంచి సంజయ్ అన్న దీన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. సంజయ్ అన్న దీన్ని లైన్ తీసుకోకపోతే ఈరోజు ఫోన్ ట్యాపరింగ్ కేసే ఉండకపోయేది. అన్న మీరు చెప్పండి ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి. ఏదైతే ఈనాడు ఒక కుటుంబ సభ్యులు భార్యాభర్తలు కానీ, తండ్రి కొడుకులు కానీ, అక్క చెల్లెలు అన్నదమ్ములు కానీ ఎవరు మాట్లాడుకునే సంభాషణ కూడా వాళ్ళకి సంబంధించిన పర్సనల్ సంభాషణ జరుగుతుంది కుటుంబ సభ్యులల్లో. మరి అంత అభద్రతా భావంతో ఎక్కడ ఓడిపోతామో, ఎక్కడ ఎలక్షన్ ఇదైపోతుందో, ప్రజలు ఎక్కడ మనల్ని వ్యతిరేకిస్తారో అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కేటీఆర్ గారు కానీ,
మరి వాళ్ళ తండ్రి గారు కేసీఆర్ గారు కావచ్చు, కానీ వీళ్ళు ఎంతో అభద్రతా భావంతో రాజకీయం చేసుడు, ధైర్యంతో రాజకీయం చేసుడు అనరు దీన్ని. అభద్రతా భావంతో రాజకీయం చేసి అన్నీ ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటారో అని వినడం అనేది ఒక హీనమైన చర్య. అది దాన్ని ముందుగా బయటకు తీసుకొచ్చింది మా ప్రియతమ నాయకులు బండి సంజయ్ గారు. మరి ఆనాడు వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో కూడా ఎప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. మరి ఈనాడు మీరు అన్నట్టు ఏ ఒక్క పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడిని కూడా కాకుండా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులది, మరి వివిధ రంగాల్లో రాణిస్తున్న వ్యాపారవేత్తలది కావచ్చు, ఇందాక మరి సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్లది కావచ్చు, మరి ఇంత ఎవరైతే కొంచెం స్ట్రాంగ్ పొలిటీషియన్స్ ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళది కావచ్చు, ఈ రకంగా వాయిస్ రికార్డులు అన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ల ద్వారా తెప్పించుకొని విని దానికి తగ్గట్టు వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడం, దానికి తగ్గట్టు వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ఆర్థిక పబ్బం గడుపుకోవడానికి ఏదైతే ఇది ఒక హీనమైన చర్యగా భావించి మరి సంవత్సరం టైం కూడా బండి సంజయ్ గారు చూడడం జరిగింది. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ పార్టీని కాపాడుతుందని అర్థమైన తర్వాత ఎప్పుడైతే ఇక ఊరుకుంటే కుదరదు అని చెప్పి పెద్ద ఎత్తున ఈనాడు సిట్టు ముందుకు అందరం కూడా బండి సంజయ్కి మద్దతుగా రావడం జరిగింది. అంటే ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల ప్రకారం ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశమైనా ఇటు కాళేశ్వరం అంశమైనా ఇవన్నీ సిబిఐకి అప్పచెప్తే కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు వాళ్ళు దోషులను తెలిస్తే అరెస్ట్ చేస్తారు. సిబిఐ ఈ పార్టీకో ఆ పార్టీకో ఏ పార్టీకో పనిచేసే సంస్థ కాదు. అందులో నిష్పక్షపాతంగా వీళ్ళు దోషులను తేలితే వాళ్ళకి శిక్ష పడుతుంది, వాళ్ళు మంచివారని తేలితే వాళ్ళకి శిక్ష పడదు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఏ రకమైన పాలన గడిచిందో గత 10 సంవత్సరాలు మనం చూసినాం. అందులో వాళ్ళకు దోషులను తేలితే వాళ్ళకి ఆటోమేటిక్గా శిక్ష పడుతుంది.